Morning to all. Welcome to Anishit Academy. Okay, so today we will discuss on syllabus of GK and mathematics. Okay, am I audible all of you? ఓకే. ఆర్ఎంహెచ్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే 50 క్వశ్చన్స్ ఉంటాయండి. 50 మార్క్స్. ఓకే, అంటే ఈచ్ క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ మనకి క్యారీ అవుతుంది అక్కడ 1 మార్క్ అనేది క్యారీ అవుతుంది. ఓకే, సో ఆర్ఎంఎస్ అనేది హ్యూజ్ సిలబస్ కవర్ చేస్తారండి జనరల్ నాలెడ్జ్ అనేది. ఓకే, ఇక సైనిక్ వచ్చేసరికి మనకి క్వశ్చన్స్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో టోటల్ గా ఎన్ని మార్క్స్ వస్తాయండి సైనిక్ లో జీకే నుంచి అంటే 25 × 2. ఓకే, అంటే 50 మార్క్స్ మనకి ఈ జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి సైనిక్ లో అడగడం జరుగుతుంది. ఇది లిమిటెడ్ సిలబస్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నవోదయ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ ఉంటుందంటే ఉండదండి. ఓకే, సో మనకి ఈ జనరల్ నాలెడ్జ్ అనేది ఏ ఎగ్జామ్స్ ముఖ్యంగా మనం చదువుకోవాలి అంటే ఆర్ఎంఎస్ అండ్ సైనిక్. ఓకే, I hope you understand all of you. Okay, RMS కి 50 మార్క్స్ అండ్ సైనిక్ ఆల్సో 50 మార్క్స్. ఓకే, సో మనం సిలబస్ లోకి వచ్చేసరికి ఏంటేంటి ఉంటాయి అంటే ఎబ్రివేషన్స్ అడుగుతూ ఉంటారండి. ఓకే, మనకి ఎబ్రివేషన్ దానికి ఫుల్ ఫామ్ డిరైవ్ చేయమంటారు. ఈ ఆర్ఎంఎస్ కి వచ్చేసరికి మనకి సైనిక్ లో కూడా ఉంటుంది ఎబ్రివేషన్స్ డిరైవ్ చేయమని. ఓకే, అది ఏంటి అంటే అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఓకే, అందులో పర్టికులర్ చాప్టర్ లో మనకి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇండైరెక్ట్ గా. ఇక సెకండ్ వన్ వచ్చేసరికి ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్ వచ్చేసరికి ఏంటి ఆర్ట్ అండ్ కల్చర్ అంటే అందులో మ్యూజిక్ ఉంటుంది, క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది, అదే విధంగా ఫోక్ మ్యూజిక్, ఫోక్ డాన్సెస్, క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ రెనౌడ్ పర్సనాలిటీస్. ఓకే, ఈ మ్యూజిక్స్ లో ఈ డాన్సెస్ లో ముఖ్యమైనటువంటి పర్సనాలిటీస్ కోసం కూడా మనం ఇందులో చదువుకుంటాం. వాళ్ళకి వచ్చినటువంటి అవార్డ్స్ ఏంటి అనేది కూడా చూస్తామండి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటల్ అండ్ ఏ వోకల్ మ్యూజిక్. ఓకే, ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాము. వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఇండియాలో ఉన్నటువంటి నేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి. ఓకే, టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఈ ఆర్ట్ అండ్ కల్చర్ లోనే చదువుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మేజర్ డాన్స్ ఫార్మ్స్, క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా. ఓకే, అంటే మనకి డాన్సెస్ 2 టైప్స్ ఉంటాయి, క్లాసికల్ డాన్సెస్ ఉంటాయి, ఫోక్ డాన్సెస్ ఉంటాయి. ఫోక్ డాన్స్ నెంబర్ ఆఫ్ ఓకే థౌజండ్స్ లో ఉంటాయి మనకి ఇండియాలో. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఫోక్ డాన్సెస్ ఉన్నాయి. వాటి యొక్క నేమ్స్, అది ఎక్కడ ఏ స్టేట్ లో మనకి పెర్ఫామ్ చేస్తారు అనేది నేర్చుకుంటాం. ఇక క్లాసికల్ డాన్స్ వచ్చేసరికి ఇండియాలో టోటల్ గా 8 ఉంటాయండి. ఏంటవి? భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథకళి, ఒడిస్సా, సతరియా, ఓకే, అండ్ మణిపూరి. ఓకే, ఈ విధంగా మనకి 8 క్లాసికల్ డాన్సెస్ ఉంటాయి. అవి ఏ స్టేట్ లో ఆరిజినేట్ అయ్యాయి అని చెప్పేసి నేర్చేసుకుంటాం. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి అటామిక్ పవర్ స్టేషన్స్. ఓకే, ఇండియాలో టోటల్ గా ఎన్ని అటామిక్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి, ఏ విధంగా వర్క్ అవుతున్నాయి, ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి, రీసెంట్ గా ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి, ఏ స్టేట్స్ లో లొకేట్ అయి ఉన్నాయని చెప్పేసి మనం నేర్చేసుకుంటాం ఈ అటామిక్ పవర్ స్టేషన్స్ లో. ఓకే, సో ముఖ్యంగా ఇది ఆర్ఎంఎస్ లో అడుగుతూ ఉంటారండి. ఓకే, ఇక అవార్డ్స్, మనకి ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ అవార్డ్స్ ఏంటి, సివిలియన్ అవార్డ్స్ ఏంటి, లిటరరీ అవార్డ్స్ ఏంటి, నెక్స్ట్ మనకి డిఫెన్స్ కి వచ్చేసరికి ఆ పారామిలిటరీ అవార్డ్స్ ఏంటి అనేది కూడా అడుగుతూ ఉంటారు. అయితే ఈ అవార్డ్స్ కి వచ్చేసరికి ఆర్ఎంఎస్ కవర్ చేస్తారండి. ఆర్ఎంఎస్ లో కూడా అవార్డ్స్ లో అడుగుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇండియన్ లిటరరీ అండ్ ఏ కల్చరల్ అవార్డ్స్, నేమ్స్ ఆఫ్ ద అవార్డ్స్ అండ్ ఏ రీసెంట్ రిసిపియంట్స్. ఓకే, ఈ మధ్య కాలంలో రీసెంట్ గా అంటే మీరు ఇప్పుడు 2026 లో ఎగ్జామ్ అనేది రాస్తారు కదా. సో 2025 నుంచి 2026 లో వచ్చినటువంటి ఎవరెవరికి అవార్డ్స్ రీసెంట్ గా, సివిలియన్ అవార్డ్స్ కానీ, లిటరరీ అవార్డ్స్ కానీ, స్పోర్ట్స్ లో వచ్చినటువంటి అవార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా మనం నేర్చేసుకోవాలి. ఓకే, కరెంట్ అఫైర్స్ లో. ఇక బుక్స్ అండ్ ఆథర్స్. ఓకే, బుక్స్ అండ్ ఆథర్స్ వచ్చేసరికి ముఖ్యంగా ఆర్ఎంఎస్ లో అడుగుతూ ఉంటారండి. ఓకే, బుక్, ఓకే, దాన్ని ఆ బుక్ ను రచించినటువంటి ఆథర్ ఎవరు అనేది. ఓకే, ఆర్ఎంఎస్. నెక్స్ట్ కమిటీ అండ్ కమిషన్స్. కమిటీ అండ్ కమిషన్స్ వచ్చేసరికి ఇది కూడా ఆర్ఎంఎస్ కవర్ చేస్తారండి.
ఆ కమిటీ అండ్ కమిషన్ అనేది మనం నేర్చేసుకోవాలి. ఇక ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా మనకి ఇది ఆర్ఎంఎస్ కవర్ చేస్తుంది. ఓకే, చెప్పాను కదా, మనకి జీకే వచ్చేసరికి ఆర్ఎంఎస్ లో హ్యూజ్ చాప్టర్స్ ఉంటాయి. సైనిక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం కొద్ది చాప్టర్స్ అనేవి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనం ఆర్ఎంఎస్ లో చదువుకుంటాం. ఇక కుకింగ్ అండ్ ప్రిజర్వింగ్ టెక్నిక్స్, కుకింగ్ అండ్ ప్రిజర్వేటివ్ టెక్నిక్స్ వచ్చేసరికి ఇది కేవలం సైనిక్ మాత్రమే ఉంటుందండి. ఓకే, డిఫరెంట్ కుకింగ్ మెథడ్స్ అన్నమాట. ఏ విధంగా మన డైలీ లైఫ్ లో కుకింగ్ అనేది చేసేసుకుంటాము, అందులో టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రిజర్వేటింగ్ మెథడ్స్, ఫుడ్ అనేది మనం డిఫరెంట్ టైప్స్ లో మనం ప్రిజర్వ్ చేస్తూ ఉంటాం. ఆ ప్రిజర్వ్ చేయాలంటే దాన్ని మనం ఎటువంటి టెక్నిక్స్ ని ఫాలో అవుతే లైఫ్ లాంగ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ 2 ఇయర్ అనేది ఆ ఐటమ్ ప్రిజర్వ్ అయి ఉంటుంది అనేది మనం ఈ ప్రిజర్వేటివ్ టెక్నిక్స్ లో నేర్చేసుకుంటాం. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసరికి కంట్రీస్, క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్. ఓకే, సో మనకి ఇండియాలో టోటల్ గా వరల్డ్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, వాటి యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ అనేది కూడా నేర్చుకుంటాం ఆర్ఎంఎస్ లో. సో ఇక్కడ కొన్ని మనం ఆర్ఎంఎస్ కొన్ని సైనిక్ చెప్పుకుంటున్నాం, కానీ సైనిక్ లో ఈ ఈ 2025 పేపర్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు. ఆ అవుట్ ఆఫ్ సిలబస్ ఎవరు కవర్ చేయగలిగారు అంటే ఆర్ఎంఎస్ సైనిక్ ఎవరైతే బోత్ ప్రిపేర్ అయ్యారో వాళ్ళు కవర్ చేయగలిగారండి. ఎందుకంటే మనకి హిస్టరీ నుండి కానీ సివిక్స్ నుంచి కానీ ఆ సైనిక్ లో సిలబస్ లేదు, కానీ అది అడిగారు అనమాట. ఓకే, ఒక 7 మార్క్స్ కి అవుట్ ఆఫ్ సిలబస్ అనేది ఇచ్చారు. సో ఎవరైతే సైనిక్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఆర్ఎంఎస్ అండ్ సైనిక్ కూడా సిలబస్. ఓకే, నెక్స్ట్ డిఫెన్స్. డిఫెన్స్ వచ్చేసరికి ఏంటి మనం నేర్చేసుకోవాలి. ఓకే, ఈక్వలెంట్ ర్యాంక్స్ ఇన్ 3 సర్వీసెస్. మనకి 3 సర్వీసెస్ ఏముంటాయండి ఆర్మడ్ ఫోర్సెస్ లో? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నావీ. ఓకే, సో ఇందులో ఈక్వల్ ర్యాంక్స్ అనేది ప్రతి ఒక్క ఫోర్స్ లో మనకి టాప్ 10 ర్యాంక్స్ అనేవి ఉంటాయండి. సో ఆర్మీలో ఫస్ట్ ర్యాంక్ ఆఫీసరు ఇండియన్ నేవీలో ఏ ర్యాంక్ ఆఫీసర్ కి ఈక్వల్. ఓకే, అదే విధంగా నేవీలో ఏ ర్యాంక్ ఆఫీసర్ కి ఈక్వల్ అనేది ఆఫీసర్స్ క్యాడర్ అనేది మనం నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ వెపన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, మిసైల్స్, వార్షిప్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకి రీసెంట్ గా ఇండియా డెవలప్ చేసినటువంటి వెపన్స్ ఏంటి, లేదా ఎయిర్ క్రాఫ్ట్స్ ఏంటి, మిసైల్స్ ఏంటి అనేది అడుగుతూ ఉంటారు. లేదంటే ఏదైనా కంట్రీతో మన కంట్రీ డీల్ అయి ఉండి రీసెంట్ గా తీసుకొచ్చినటువంటి మిసైల్స్ కోసం కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, ఈ డిఫెన్స్ లో వచ్చేసరికి నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎకనామిక్స్ అండ్ పాపులేషన్. ఓకే, ఈ ఎకనామిక్స్ అండ్ పాపులేషన్ అనేది ఆర్ఎంఎస్ కి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ 12th వన్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్. ఇది కూడా మనకి ఆర్ఎంఎస్ కవర్ చేస్తారు ఈ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ నుంచి. ఇక 13th వన్ ఈజ్ ఎవాపరేషన్ అండ్ కాండెన్సేషన్ అండ్ వాటర్ సైకిల్. ఓకే, వాటర్ సైకిల్ అనేసరికి మనకి ఇవన్నీ ఉంటాయి. వాటర్ సైకిల్ ఏముంటుంది మనకి, ఫస్ట్ ఏం ప్రాసెస్ జరుగుతుందంటే ఎవాపరేషన్ అనేది ఉంటుంది, దెన్ కాండెన్సేషన్ ఉంటుంది, దెన్ ఏంటుంటుంది ప్రిసిపిటేషన్ ఉంటుంది. ఈ మూడు మనకి ఎలా అంటే ఒక వాటర్ సైకిల్ అనమాట. ఈ మూడు జరిగితేనే మనకి వాటర్ అనేది మనకి ఎర్త్ నుంచి ఓకే ఎవాపరేట్ అయ్యి కాండెన్సేషన్ జరిగి మళ్ళీ ప్రిసిపిటేషన్ రూపంలో మనకి ఎర్త్ చేరడం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే వాటర్ సైకిల్ అంటాం. ఓకే, దీనిపైన మనం బేసిక్ కాన్సెప్ట్స్ ని సైనిక్ లో డిస్కస్ చేస్తామండి. ఓకే, ఇక ఎవ్రీడే లైఫ్ విత్ వాటర్. మనము ఎవ్రీడే లైఫ్ విత్ వాటర్ అంటే ఏంటి అంటే ఈ వాటర్ ని యూజ్ చేసి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రిజిరేటర్ వర్క్ అవుతుందంటే అది వాటర్ స్టేజెస్. ఓకే, సో ఈ విధంగా ఏ విధంగా వాటర్ తో మనకి తెలియకుండా జరుగుతూ ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఓకే, ఏంటి వాటర్ లో వేస్తే డిజాల్వ్ అవుతుంది, ఎటువంటి థింగ్స్ డిజాల్వ్ కాకుండా ఉంటాయి, ఏ ఏ థింగ్స్ వాటర్ లో మనం వేసేటప్పుడు ఫ్లోట్ అవుతూ ఉంటాయి, లేదంటే మునుగుతూ సింక్ అవుతూ ఉంటాయి అనేది మనం నేర్చేసుకోవాలి ఈ ఎవ్రీడే లైఫ్ విత్ వాటర్. ఓకే, నెక్స్ట్ 15th వన్ మనం చూసినట్లయితే ఫస్ట్ ఇన్ ఇండియా. అంటే ఫస్ట్ ఇన్ ఇండియా అంటే అర్థం ఏంటి అంటే ఓకే, హూ ఈస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హూ ఈస్ ద ఫస్ట్ పిఎం ఆఫ్ ఇండియా, ఓకే, హూ ఈస్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్
ఫస్ట్ మొట్టమొదటిసారిగా అదే ఎవరెస్ట్ ని అధిరోహించినటువంటి పర్సన్ ఎవరు? ఓకే, అది కూడా రీసెంట్ గా వచ్చిందండి, ఆ క్వశ్చన్ కూడా. సో అది ఆర్ఎంఎస్ లో మనకి డిస్కస్ చేస్తాము, ఈ ఫస్ట్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ ని. ఇక 16 వచ్చేసరికి ఫుడ్, కల్చర్, హ్యాబిటేట్ అండ్ లాంగ్వేజెస్. సో మన టోటల్ ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటారు. ఓకే, సో ఏ స్టేట్స్ లో ఎటువంటి ఫుడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు, ఎటువంటి స్టేపుల్ ఫుడ్ ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క కల్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ రిలీజియన్ ఏంటి, ఓకే, వాటి యొక్క హ్యాబిటేట్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి అనేది మనం ఓవరాల్ ఇండియా పైన మనం చదివేసుకుంటాం. ఓకే, వాళ్ళ యొక్క ఫుడ్, కల్చర్, హ్యాబిట్, నెక్స్ట్ లాంగ్వేజెస్, డాన్స్ ఫామ్స్, వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ సెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ చాప్టర్ లో కవర్ అవుతుందండి. అది ముఖ్యంగా సైనిక్ కి అడుగుతారు. ఓకే, నెక్స్ట్ 17th వన్ వచ్చేసరికి ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ మీన్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ అనేవి, ప్లాంట్స్ అనేవి ఎర్త్ పైన ఉన్నాయి కదా. ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ అండ్ ప్లాంట్ యొక్క బాడీ పార్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఆ బాడీ పార్ట్ వల్ల అవి ఏ విధంగా సర్వైవ్ అవుతున్నాయి అని చెప్పేసి నేర్చుకుంటున్నాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి, ప్లాంట్స్ యొక్క లీవ్స్ అనేది దాని యొక్క బాడీ పార్ట్ కదా, దాని ఎందుకు యూజ్ అవుతుంది, ఫోటోసింథసిస్ అనేది జరగడానికి ఆ ప్లాంట్ యొక్క లీఫ్ అనేది యూజ్ అవుతుందండి. నెక్స్ట్ రీప్రొడక్టివ్ పార్ట్ గా కూడా మనం ప్లాంట్ యొక్క లీఫ్ ని చెప్పొచ్చు. ఓకే, కొన్ని ఆ ప్లాంట్ యొక్క లీవ్స్ నుంచి మళ్ళీ రీజనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా యానిమల్స్ లోను నెక్స్ట్ ప్లాంట్స్ లోను ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ యొక్క యూజెస్ మనం నేర్చేసుకుంటాం. ఇది మనకి సైనిక్ లో ఒక చాప్టర్ అండి. ఇక గేమ్స్ అండ్ స్పోర్ట్స్. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వచ్చేసరికి ఇది బోత్ ఆర్ఎంఎస్ అండ్ సైనిక్ మనకి కవర్ అవుతుంది. ఇందులో ముఖ్యంగా మనం ఏం నేర్చుకోవాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి అంటే అన్ని కంట్రీస్ యొక్క స్పోర్ట్స్ మనం నేర్చుకుంటాం. ఓకే, వాళ్ళ యొక్క నేషనల్ స్పోర్ట్స్ ఏంటి. ఓకే, ఇక ఇండియాకి వచ్చేసరికి ఇండియా నేషనల్ స్పోర్ట్స్ ఏంటి, నెక్స్ట్ ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సనాలిటీస్ ఎవరెవరు, నెక్స్ట్ ట్రోఫీస్ అండి. ఓకే, రీసెంట్ గా వచ్చిన ట్రోఫీస్ ఏంటి, ఏ గేమ్ కి ఏ స్పోర్ట్ కి ఏ ట్రోఫీ అనేది ఇస్తారని చెప్పేసి నేర్చేసుకోవాలి. నెక్స్ట్ గేమ్ కి ఒక టీమ్ లో ఎంతమంది ప్లేయర్స్ అనేవారు ఉంటారు. ఓకే, నెక్స్ట్ స్టేడియంస్. ఓకే, ఇండియాలో ఉన్నటువంటి స్టేడియంస్ ఏంటి, ఏ స్టేడియంస్, వాటి యొక్క నేమ్స్ ఏంటి, ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయని చెప్పేసి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో మనం నేర్చుకుంటామండి. ఓకే, ఇది మనకి బోత్ ఆర్ఎంఎస్ అండ్ సైనిక్ కూడా కవర్ అవుతుంది. ఇక జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ వచ్చేసరికి మనం ఆర్ఎంఎస్ లో కవర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ జెర్మినేషన్ అండ్ సీడ్ డిస్పర్స్ వచ్చేసరికి మనకి సైనిక్ లో ఉంటుంది. ఓకే, సీడ్ ఏ విధంగా జెర్మినేట్ అవుతుంది. ఓకే, ఆ జెర్మినేట్ అయ్యే ప్రాసెస్. జెర్మినేషన్ అంటే ఏంటి, నార్మల్ గా మనం సీడ్స్ ని యూజ్ చేస్తూ ఉంటాము. ఆ సీడ్ న్యూ ప్లాంట్ గా క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి, అదే జెర్మినేషన్. నెక్స్ట్ సీడ్ డిస్పర్సల్ మీన్స్ సీడ్ అనేది ఏ విధంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ డిస్పర్సల్ అవుతుంది, ఎన్ని విధాలుగా అనేది నేర్చుకుంటాం. నెక్స్ట్ హిస్టారికల్ మాన్యుమెంట్స్. ఇది మనకి సైనిక్ లో కవర్ అవుతుందండి. హిస్టారికల్ మాన్యుమెంట్స్, ఇండియాలో ఉన్నటువంటి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏంటి, నెక్స్ట్ వరల్డ్ లో ఉన్నటువంటి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏంటి, ఎక్కడ లొకేట్ ఉన్నాయి స్పెసిఫిక్ గా. ఓకే, వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మనం నేర్చుకుంటాం ఈ హిస్టారికల్ మాన్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్. తాజ్ మహల్ ఎక్కడ లొకేట్ అయి ఉంది, ఆగ్రా. ఆగ్రా సిటీ అనేది ఏ స్టేట్ లో ఉంది, ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఎవరు నిర్మించారు, షాజహాన్ నిర్మించారు. ఎందుకు నిర్మించారు, తన యొక్క భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా నిర్మించడం జరిగింది. సో ఇది హిస్టారికల్ మాన్యుమెంట్స్ లో మనం నేర్చేసుకుంటాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ 22nd చూసుకున్నట్లయితే హిస్టరీ అండ్ ఏ జోగ్రఫీ. ఓకే, సో హిస్టరీ అండ్ జోగ్రఫీ రెండింటిని కూడా మనం ఆర్ఎంఎస్ లో కవర్ చేయవలసి ఉంటుందండి, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ జోగ్రఫీ. ఓకే, ఇక 23rd వన్ వచ్చేసరికి ఐకాన్స్ అండ్ సింబల్స్ ఆఫ్ ఇండియా. ఓకే, మన ఇండియాలో ఉన్నటువంటి ఏవైతే నేషనల్ సింబల్స్ ఉంటాయి కదా, నేషనల్ ట్రీ, నేషనల్ ఫ్లవర్, నేషనల్ ఎంబ్లమ్, ఓకే, నేషనల్ బర్డ్, నేషనల్ ఫ్రూట్, ఇవన్నీ కూడా మనకి ఐకాన్స్ అండ్ సింబల్స్ ఆఫ్ ఇండియాలో నేర్చుకుంటాం. ఇది మనకి సైనిక్ లో కవర్ అవుతుంది.
ఇక ఇంపార్టెంట్ డేస్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ డే August 15, రిపబ్లిక్ డే, ఓకే, January 26. ఈ విధంగా మనకి ఇయర్ మొత్తం 365 డేస్ లో ఏంటంటైతే ముఖ్యమైనటువంటి డేస్ ఉంటాయో అవి మనం నేర్చేసుకోవాలి ఈ ఇంపార్టెంట్ డేస్ లో. ఓకే, ఆర్ఎంఎస్ అనేది కవర్ చేస్తుంది ఈ టాపిక్ అనేది. ఇక మనం 25th వచ్చినట్లయితే ఇంపార్టెంట్ టౌన్స్ అని రివర్స్. ఇంపార్టెంట్ టౌన్స్ ఆన్ రివర్స్ మీన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఉత్తరప్రదేశ్ లో కొన్ని టౌన్స్ ఉన్నాయి. ఆ ఉత్తరప్రదేశ్ టౌన్స్ గుండా మనకి ఏ నది ప్రవహిస్తుంది? గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విధంగా టౌన్ నేమ్ అడిగి మనకి దాని దగ్గరలో ప్రవహించినటువంటి నది గాని నది ఇచ్చి టౌన్స్ నేమ్స్ గాని మనకి అడగడం జరుగుతుందండి. ఓకే, సో ఐ హోప్ యు అండర్స్టాండ్. హరికేశవరెడ్డి, గుడ్ మార్నింగ్. Hello. నెక్స్ట్ వన్, ఇండియా అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఓకే, ఇండియా అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఓకే, మన ఇండియాలో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కోసం మనం ఈ ఆర్ఎంఎస్ లో నేర్చేసుకుంటామండి. ఓకే, ఇంకా వచ్చేసరికి ఇండియన్ లిటరరీ అండ్ కల్చరల్ పర్సనాలిటీస్. ఓకే, ఇండియన్ లిటరసీ కోసం ఇండియన్ లిటరసీలో ఇచ్చినటువంటి టాప్ మోస్ట్ అవార్డ్స్. ఓకే, అండ్ అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్సనాలిటీస్ కోసం కూడా మనం ఈ ఇండియన్ లిటరరీ అండ్ కల్చరల్ పర్సనాలిటీస్ లో మనం నేర్చుకుంటాం. ఇది ఎందులో కవర్ చేస్తారు అంటే సైనిక్ వచ్చేసరికి ఇందులో క్వశ్చన్స్ మనకి అడగడం జరుగుతుందండి. టాప్ మోస్ట్ లిటరరీ అవార్డు ఏంటి, రీసెంట్ గా ఎవరికి వచ్చింది లిటరరీ అవార్డు అనేది, ఎన్ని అవార్డ్స్ ఉంటాయి, ఎవరికి వచ్చాయి, ఓకే, ఎన్ని లాంగ్వేజెస్ కి ఇస్తారు, క్యాష్ ప్రైజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్ లో నేర్చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ 28 చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. మనకి వరల్డ్ లో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. ఓకే, అందులో అన్ని కంట్రీస్ నుంచి కూడా మెంబర్షిప్ ని కలిగి ఉంటాయి. అయితే ఆ ఇంటర్నేషనల్ యూజ్ ఏంటి, ఎన్ని కంట్రీస్ అనేవి అందులో మెంబర్షిప్ ని కలిగి ఉన్నాయి, అది ఎప్పుడు ఫామ్ అయింది, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఏ సిటీలో లొకేట్ అయి ఉంది అని చెప్పేసి మనం ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, ఇది ముఖ్యంగా ఆర్ఎంఎస్ అండ్ సైనిక్ ఈ రెండు ఎగ్జామ్స్ లో కూడా మనకి ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనే చాప్టర్ ఉంటుందండి. ఓకే, ఇక 29th వచ్చేసరికి ఇన్వెన్షన్స్ అండ్ ఇన్వెంటర్స్. ఓకే, మనకి లైట్ బల్బుని కనుక్కున్నది ఎవరు, లేదంటే కంప్యూటర్ కనుక్కున్నది ఎవరు. ఓకే, ఈ విధంగా ఇన్వెన్షన్స్ అండ్ ఇన్వెంటర్స్ మనం నేర్చేసుకోవాలి. ఓకే, ప్రతి ఒక్క ఏవైతే మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కనుగొన్నారు. ఓకే, అది ఈ ఇన్వెన్షన్ అండ్ ఇన్వెంటర్స్ లో ఇది ఆర్ఎంఎస్ కవర్ అవుతుందండి. ఆర్ఎంఎస్ లో మనం నేర్చేసుకోవాలి. ఇక 30 వచ్చేసరికి లైఫ్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ ఫార్మింగ్ టెక్నిక్స్. ఇందులో మనం ఏం నేర్చుకుంటామంటే డిఫరెంట్ క్రాప్స్ కోసం నేర్చుకుంటాం, ఫార్మింగ్ టైప్స్ నేర్చుకుంటాం, ఏ సీజన్స్ లో ఏ క్రాప్స్ అనేవి కల్టివేట్ అవుతాయని నేర్చుకుంటాం, ఏ సీజన్స్ లో ఏ క్రాప్స్ కల్టివేట్ అవుతాయి నేర్చుకుంటాం, ముఖ్యంగా ఫార్మింగ్ విధానం అనేది ఎలా ఉంటుంది, ఎక్విప్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ లైఫ్ ఆఫ్ ఫార్మర్స్ లో మనం నేర్చుకుంటాం. ఇది సైనిక్ లో కవర్ అవుతుందండి ఈ చాప్టర్ వచ్చేసరికి. ఇక 31 చూడండి, మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి మేజర్ రిలీజియన్స్ ఏంటి చెప్పండి, హరికేశవరెడ్డి అండ్ అభయరామ్, పవన్. మీకు తెలిసినటువంటి ఇండియాలో ఉన్నటువంటి మేజర్ రిలీజియన్స్ ఏంటండి? మ్యామ్ హిందూ, క్రిస్టియన్, వెరీ బుద్ధిస్ట్, గుడ్. క్రిస్టియన్, ముస్లిం. వెరీ గుడ్. ఓకే, హిందూ, ముస్లిం, ఓకే, అండ్ క్రిస్టియానిటీ అండ్ సిక్కిజం, బుద్ధిజం, జైనిజం, జురాస్ట్రిజం. ఓకే, దీస్ ఆర్ ద మేజర్ రిలీజియన్స్ ఇన్ ఇండియా. వెరీ గుడ్ అభిరా. నెక్స్ట్ మౌంటైన్ టెరైన్ అండ్ లైఫ్ స్టైల్. ఓకే, మౌంటైన్ టెరైన్ మీన్స్ మనకి మనం ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నాం, ప్లెయిన్ ఏరియాలో ఉంటున్నాం. ఓకే, మనం ఎక్కడ ఉంటున్నాం అండి, ప్లెయిన్ ఏరియాస్ లో ఉంటున్నాం. మరి మౌంటైన్స్ లో ఉన్నటువంటి పీపుల్ ఏ విధంగా సర్వైవ్ అవుతూ ఉంటారు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏంటి అనేది మనం ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం. మౌంటైన్ టెరైన్ అండ్ లైఫ్ స్టైల్. ఓకే, దాంతో పాటుగా
ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమైన మౌంటైన్స్ ఏంటి, వాటి యొక్క నేమ్స్, అవి ఏ స్టేట్ లో ముఖ్యంగా లొకేట్ అయి ఉన్నాయి, వాటి యొక్క హైట్. ఓకే, ఇక వచ్చేసరికి 33 చూడండి, నేషనల్ పార్క్స్ అండ్ ఏ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఇన్ ఇండియా. ఓకే, ఇండియాలో మొత్తము ఎన్ని నేషనల్ పార్క్స్ ఉంటాయి అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఉంటాయి అని చెప్పేసి మనం నేర్చేసుకోవాలి. ఆ నేషనల్ పార్క్ ఆర్ ఏ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ రిలేటెడ్ స్టేట్, ఏ స్టేట్ లో లొకేట్ అయి ఉందని చెప్పేసి. ఓకే, ఇక 34 చూడండి, నేచురల్ కలామిటీస్. నేచురల్ కలామిటీస్ అంటే నేచురల్ డిజాస్టర్స్ అంటూ ఉంటాం. ఓకే, నేచురల్ కలామిటీస్ నథింగ్ బట్ నేచురల్ డిజాస్టర్స్. ముఖ్యంగా మనం ఏం నేర్చేసుకోవాలి ఇందులో, ఫ్లడ్స్ అండ్ ఎర్త్ క్వేక్. ఓకే, ఫ్లడ్స్ అండ్ ఎర్త్ క్వేక్ అనేది ఏ విధంగా వస్తూ ఉంటాయి, అలా వచ్చేటప్పుడు మనం ఎటువంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి మనం ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం. ఇది సైనిక్ కవర్ అవుతుందండి. ఓకే, ఇక 35 చూడండి, నాన్ రిన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఆర్ ఫోసిల్ ఫ్యూయల్స్. ఓకే, వాట్ ఆర్ ద నాన్ రిన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, టెల్ మీ. హరికేశ్వర రెడ్డి అండ్ అభిరామ్, పవన్. Solar wind. Ma'am, coal, ma'am, coal, non-renewable energy sources. Coal, tell me, coal, petroleum and natural gas. These are the three fossil fuels are a non-renewable energy resources. Very good. Okay, so do you understand? Coal, petroleum and natural gas, these are the three fossil fuels are non-renewable energy resources. Okay, సో వీటి కోసం కూడా మనం డిస్కస్ చేస్తామండి. ఇక 36 చూడండి, పాపులర్ పర్సన్స్ అండ్ ప్లేసెస్. ఓకే, ఇది ఆర్ఎంఎస్ లో మనకి కవర్ అవుతుంది. పాపులర్ పర్సన్స్ ఎవరెవరు, వారు ఏ ప్లేస్ లో మనకి వచ్చిన వారు అని చెప్పేసి మనం ఈ ఆర్ఎంఎస్ లో ఈ పాపులర్ పర్సన్స్ అండ్ ప్లేసెస్ కోసం డిస్కస్ చేస్తాం. ఇక 37 చూడండి, రిలేషన్షిప్ బిట్వీన్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, సో మీకు బాగా ఐడియా ఉన్నటువంటి రిలేషన్ చెప్పండి, ఏ యానిమల్స్ తో మనకి ఎక్కువగా రిలేషన్ ఉంటుంది. Dogs, cats, cows. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. సో మనకి ఎక్కువగా డాగ్స్, కౌస్, షీప్స్, గోట్స్, వీటితో మనకి రిలేషన్షిప్ అనేది ఉంటుందండి. ఆ రిలేషన్ కోసం మనం నేర్చుకుంటాం ఈ చాప్టర్ లో. ఇది ముఖ్యంగా మనకి సైనిక కవర్ అవుతుంది. ఓకే, అది నెక్స్ట్ వన్ 38. ఓకే, సైన్స్ అండ్ హెల్త్. ఈ సైన్స్ అండ్ హెల్త్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైంటిఫిక్ డివైసెస్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్. ఓకే, సో సైన్స్ అండ్ హెల్త్ కోసం మనము ఆర్ఎంఎస్ లో ఇందులో స్పెసిఫిక్ గా ఏం నేర్చుకోవాలి సైనికులు అంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైంటిఫిక్ డివైసెస్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ సైంటిఫిక్ డివైసెస్? యూ టెల్ మీ. Abhiram and Kesav Reddy and Pavan Surya. You tell me any scientific devices used in our daily life. For example, tell me. Microscope. Computer. Computer. Okay, very good. Next. Thermometer. Air conditioner, ma'am. What? I didn't understand. Abhiram and Pavan. Air conditioner, ma'am. Air conditioner. Very good. Air conditioner, refrigerator. Okay. Very good. Okay, these are the scientific devices and their daily uses. Okay, మన డైలీలో యూజ్ చేస్తున్నటువంటి సైంటిఫిక్ డివైసెస్ మనం కొత్తగా నేర్చుకుంటాం. ఓకే, ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి షేప్ ఆఫ్ ఎర్త్ అండ్ గ్రావిటేషన్. ఓకే, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్? Geode, ma'am, geode. Very good, very good. Geoid shape. Okay, very good. Geoid shape.
ఓకే, గ్రావిటేషన్ ఫోర్స్ కోసం మనం నెక్స్ట్ ఎర్త్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ మనం ఇందులో కవర్ చేస్తామండి. షేప్ ఆఫ్ ది ఎర్త్ అండి, గ్రావిటేషన్. ఓకే, నెక్స్ట్ వన్ సమ్ హిస్టారికల్ ఈవెంట్స్ అండ్ ఏ ల్యాండ్ మార్క్స్. మనకి హిస్టారికల్ సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్స్, లేకపోతే ఇండిపెండెన్స్ అనేది మనకి ఏ విధంగా వచ్చింది, ఓకే, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం ఈ సమ్ హిస్టారికల్ మూవ్మెంట్స్ అండ్ ల్యాండ్ మార్క్స్ లో. ఓకే, ఇది ముఖ్యంగా మనకి ఆర్ఎంఎస్ లో కవర్ అవుతుందండి. ఓకే, ఇక 41 వచ్చేసరికి సమ్ ఇంపార్టెంట్ జోగ్రఫికల్ టర్మ్స్. ఓకే, కొన్ని జోగ్రఫికల్ టర్మ్స్ ఉంటాయి ముఖ్యంగా. ఆ టర్మ్స్ మనం ముఖ్యంగా నేర్చేసుకోవాలి. వాటి యొక్క అబ్రివేషన్స్, వాటి యొక్క క్వశ్చన్ వేసేటప్పుడు అది దేనికి రిలేటెడ్ అనేది మనం ఈ సమ్ ఇంపార్టెంట్ జోగ్రఫికల్ టర్మ్స్ లో నేర్చుకుంటాం. ఇక స్టేట్స్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ ఎన్నండి టోటల్ గా? 28. 28. యూనియన్ టెరిటరీస్? యూనియన్ టెరిటరీస్ 8. ఓకే, సో స్టేట్స్ 28, యూనియన్ టెరిటరీస్ 28. ఓకే, సారీ, స్టేట్స్ 28, యూనియన్ టెరిటరీస్ 8, టోటల్లీ 36. ఓకే, ఈ 36 యొక్క మనకి క్యాపిటల్స్ కూడా వచ్చి ఉండాలి. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉత్తరప్రదేశ్? లక్నో. వెరీ గుడ్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ అస్సాం? దిస్పూర్. ఓకే. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ బీహార్? పట్నా. పట్నా. ఓకే 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 ఓకే. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ? హైదరాబాద్. ఓకే. పవన్ సూర్య? మిస్ హైదరాబాద్ మిస్. ఓకే ఓకే. ప్రవీణ్ రెడ్డి? గుడ్ మార్నింగ్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్? జమ్మూ అండ్ కాశ్మీర్, కాశ్మీర్ మ్యామ్. నాట్ కాశ్మీర్. మిస్ శ్రీనగర్ అండ్ జమ్మూ. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? యూనియన్ టెరిటరీ. వెరీ గుడ్. ఓకే, స్టేట్ నుంచి యూనియన్ టెరిటరీగా 2019 లో కన్వర్ట్ చేశారు. ఓకే, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ లడక్? లడక్. లడక్ లెహ్ మ్యామ్. LEH. లడక్ ఈస్ ద యూనియన్ టెరిటరీ ఆర్ స్టేట్? యూనియన్ టెరిటరీ మ్యామ్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఇండియా. మిస్ న్యూ ఢిల్లీ. ఓకే, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఢిల్లీ? ఢిల్లీ. ఢిల్లీ. ఓకే, ఢిల్లీ is a New Delhi is a not a union territory. Okay, that but also state capital. Okay, so next one, super census. Do you know super census? What is the super census of dog? Nose. Nose. Very good very good very good. Next, what is the super census of cat? Cat. Nose ma'am. Nose, no. Hearing mom. Whiskers. Okay, do you know whiskers? Yes mom. వెరీ గుడ్. ఓకే, మనకి క్యాట్స్ వచ్చేసరికి వాటి యొక్క విస్టర్స్ అనే వాటి యొక్క ముఖ్యమైనటువంటి బాడీ సెన్స్ ఆర్గన్స్. ఇక వచ్చేసరికి యాంట్స్ ఏంటండి? యాంట్స్ యాంటీనా మ్యామ్. యాంటీనా. ఎస్ మ్యామ్. ఓకే, వెరీ గుడ్. సో ఈ టేస్ట్ అండ్ డైజెషన్ లో మనకి సూపర్ సెన్స్ వచ్చేసరికి సైనిక్ కవర్ అవుతుందండి. మనము ఇందులో ఏం నేర్చుకుంటాం? హౌ డు ప్లాంట్స్ అండ్ యానిమల్స్ సెన్స్ దే సరౌండింగ్స్, ఏ విధంగా మనకి రెస్పాండ్ అవుతూ ఉంటాయి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి మనం చదువుకుంటాం సూపర్ సెన్స్ లో వచ్చేసరికి. ఇక 44 చూడండి, ఏంటి ఇచ్చారు? టేస్ట్ అండ్ డైజెషన్. ఓకే, టేస్ట్ అండ్ డైజెషన్ లో మనకి ఏ బాడీ పార్ట్స్ కవర్ అవుతాయి చెప్పండి? ఏ బాడీ పార్ట్స్ వర్కౌట్ అవుతాయి? స్టమక్ అండ్ టంగ్ మ్యామ్. స్టమక్ అండ్ టంగ్. ఇంకా రిమైనింగ్ ఫస్ట్ మౌత్. ఓకే, మనకి టేస్ట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన యొక్క మౌత్ నుంచి. మౌత్ లో టంగ్ ఉంటుంది, సో మౌత్ నుండి స్టార్ట్ అవుతుంది. ఈ మౌత్ నుంచి ఎక్కడికి వెళ్తుందండి ఆ ఫుడ్? ఆఫ్టర్ మనం
చూస్ చేశాక టంగ్. నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్నటువంటి ఆహార నాళం ఉంటుంది, దాన్ని ఏమంటాం? ఎసోఫాగస్ అంటాం. ఓకే, మధ్యలో ఉన్నటువంటి కనెక్టివిటీ నాళం ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం? ఎసోఫాగస్ అంటాం. దాని తర్వాత ఎక్కడికి వెళ్తుంది? స్టమక్. స్టమక్ నుంచి ఓకే, ఆఫ్టర్ స్టమక్ Small intestine. వెరీ గుడ్, స్మాల్ ఇంటెస్టైన్. దెన్ Large intestine, Miss. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దెన్ Ma'am, it will go to liver also, no, ma'am. వాట్ హరికేశ్వర రెడ్డి? It goes to intestines, ma'am. స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, దెన్ రెక్టమ్. ఓకే, నా నెక్స్ట్ మనకి ఎక్స్టర్నల్ పార్ట్స్ ద్వారా బయటకు వచ్చేస్తుంది ఆ ఫీకస్ అనేది. ఇది మనం నేర్చుకుంటాం టేస్ట్ అండ్ డైజెషన్ లో. అంటే మనకి ఆ టేస్ట్ అండ్ డైజెషన్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి రెక్టమ్ తో ఎండ్ అవుతుంది. ఓకే, ఇక వచ్చేసరికి 45 చూడండి, ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్. ఓకే, మీకు తెలిసినటువంటి ఏదైనా వాటర్ టెక్నిక్స్ చెప్పండి. హార్వెస్టింగ్ వాటర్ టెక్నిక్ అనేది మనం ఏ విధంగా వాటర్ ని స్టోర్ చేస్తాం? అది ముఖ్యంగా ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్ అంటే ముఖ్యంగా మనకి ఏ స్టేట్ లో ఎక్కువగా వాటర్ హార్వెస్ట్ చేసే టెక్నిక్స్ ని ఫాలో అవుతారండి? ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్ లో ఎక్కువగా? గుజరాత్, ma'am. దెన్ Assam, ma'am. no, some important state they didn't have water. Rajasthan. Maharashtra, ma'am. వెరీ గుడ్ ప్రవీణ్ రెడ్డి. ఓకే, రాజస్థాన్ లో ముఖ్యంగా మనకి వాటర్ స్కార్సిటీ అనేది ఉంటుంది. మరి ఆ స్కార్సిటీ నుంచి వాళ్ళు బయట పడాలంటే ఏం చేయాలి? మనకి ఎప్పుడైతే రైన్ ఉంటుందో దాన్ని హార్వెస్ట్ చేస్తారండి, ఆ వాటర్ ని స్టోర్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళకి ఎప్పుడైతే వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ స్టోర్ చేసినటువంటి వాటర్ ని రీయూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, మనము చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఎందుకోసం అంటే డ్రింకింగ్ వాటర్ కోసం కాదు, ఓకే, ఇరిగేషన్ పర్పస్ ఎక్కువగా కూడా మనం స్టోర్ చేస్తూ ఉంటాము మన రిమైనింగ్ స్టేట్స్ లో. ఓకే, సో మనకి ఆ టెక్నిక్ అనేది నేమ్ ఏంటి, ఏ స్టేట్స్ లో ఆ టెక్నిక్స్ ని ఫాలో అవుతారని చెప్పేసి ఈ ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ లో నేర్చేసుకుంటాం. ఇక 46 చూడండి, ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ ఏ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్. ఓకే, మీకు తెలిసినటువంటి ఏదైనా స్టేట్ లో ట్రైబ్స్ నేమ్ చెప్పండి. ట్రైబ్స్ నేమ్స్. I didn't understand the question, ma'am. Okay, tribal communities and a forest producers. Do you have any tribals in your state? మీ స్టేట్ లో ఉన్నటువంటి ఏదైనా ట్రైబ్ కమ్యూనిటీ కోసం మీకు ఐడియా ఉందా? ఆ ట్రైబ్స్ ని మీరు ఏమని పిలుస్తారు? Girijans, ma'am. గిరిజన్స్ ఏనన్నా, ట్రైబ్స్ ని తెలుగులో గిరిజన్స్ అంటాం. ఆ ట్రైబ్స్ కి నేమ్ ఉంటుందని. ఓకే, బిల్ ట్రైబ్, ఈ విధంగా. ఓకే, సో ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ చెప్పండి, ఏమైనా ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ మీకు తెలిసినటువంటి ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్. ఫారెస్ట్ లో మనకి ఏమేమి పండుతాయి, ఏమేమి దొరుకుతాయి? వుడ్ Trees పెరుగుతాయి, ma'am. Wood trees అయి పెరుగుతాయి, ma'am. ఓకే, వుడ్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఓకే, అండ్ మెడిసినల్ ప్లాంట్స్. ఓకే, ఈ విధంగా మనకి డిఫరెంట్ థింగ్స్ అనేవి మనకి ఫారెస్ట్ నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ చెప్పేసుకున్నాం. స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అనేవి ఏంటంటే ఉంటాయి. టోటల్ గా ఇండియాలో 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ అనేవి. వాటి యొక్క క్యాపిటల్స్ కూడా నేర్చుకుంటాం ఈ RMS లో వచ్చేసరికి. ఇక వాటర్ పొల్యూషన్ అండ్ మైక్రోబియల్ డిసీజెస్. వాటర్ అనేది మనకి ఎన్ని విధాలుగా వాటర్ పొల్యూట్ అవుతుంది, ఈ పొల్యూట్ అవడం వల్ల మనకి మైక్రోబియల్ డిసీజెస్ ఏంటి, ఆ డిసీజెస్ ఎందువల్ల వస్తాయి, అవి ఏనికి దారి తీస్తాయి అని చెప్పేసి మనం చాలా డీటెయిల్డ్ గా మనం ఈ వాటర్ పొల్యూషన్ అండ్ మైక్రోబియల్ డిసీజెస్ లో నేర్చుకుంటాం. ఇక 29 చూడండి, యంగ్ వన్ ఆఫ్ యానిమల్స్. డు యు నో యంగ్ వన్స్ ఆఫ్ యానిమల్స్? యు టెల్ మీ వాట్ ఈస్ ద యంగ్ వన్ ఆఫ్ డాగ్? They're kids, ma'am. Puppy. Okay, what is the young one of tiger? Cub. Cub. Very good. Cub, ma'am.
Okay. What is the capital of, sorry, what is the young one of rabbit? Bunny, 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 bunny. Bunny. Very good. What is the young one of cat? Cat. Cat. Meow, meow. Kitten. Kitten. Okay. Kit or kitten? Okay, very good. Very good.